అంటే వీళ్ళెవరు కూడా ఎక్స్పీరియన్స్ ఉండి పెద్దగా ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారి కంటే నీటిపారుదల ఇస్తారని అనుకోవచ్చు, కానీ వీళ్ళకి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కదా. అంటే ఆయనకు ఇష్టం లేదు యాక్చువల్ గా. అది ఆయన అడిగింది హోంశాఖ, బట్ ఆయనకి ఇచ్చింది అది. ఆయన సాటిస్ఫై లేడు, బట్ ఎందుకంటే నీళ్ళ ప్రాజెక్టులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆయనకు కూడా పెద్దగా వాటి మీద అవగాహన లేదు. కాబట్టి అవగాహన ఉన్న వ్యక్తికి ఇస్తే బాగుంటుంది కాబట్టి మరి ఉత్తమ్ హోంశాఖకు మారుస్తారా ఇప్పుడు? ఉత్తమ్ హోంశాఖ ఇస్తే మంచిది ఆయనకు. ఒకవేళ హోంశాఖ ఏంది, ప్రజలతో సంబంధం ఉండదు. ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ అంటే ఒక ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయలేడు, డిఎస్పీ ఎస్ఐని కూడా ట్రాన్స్ఫర్ చేయలేడు. ఎస్పీ అంతా డీజీపీ, ఎస్ఐసిఐ అంతా పోలీస్ ఆఫీసర్స్, లా అండ్ ఆర్డర్ సీఎం దగ్గర ఉంటది, ఇంటెలిజెన్స్ చీఫ్ రిపోర్టింగ్ టు సీఎం. మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది, మిగతా చోట హోమ్ మినిస్టర్ పవర్ఫుల్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పవర్ఫుల్. మన దగ్గర ఏంటంటే కోరలేని విధంగా చేశారు హోమ్ మినిస్టర్. లా అండ్ ఆర్డర్, ఇంటెలిజెన్స్ చీఫ్ డైరెక్ట్ గా సీఎం కు రిపోర్టింగ్ పెట్టుకుని హోమ్ మినిస్ట్రీ అంటే పవర్లెస్ మినిస్ట్రీ చేశారు. ప్రజలతో సంబంధం కూడా ఉండదు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చే స్వేచ్ఛను బట్టి ఉంటుంది. ఆయన స్వేచ్ఛ ఇచ్చినట్టయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటాడు, స్వేచ్ఛ ఇవ్వకపోతే నాకు అవసరం లేదని. రాజశేఖర్ రెడ్డి టర్మ్ నుంచి కూడా ఇదే నడుస్తుంది కదా. అప్పుడు లా అండ్ ఆర్డర్ తీసేశారు, అప్పటి నుంచి ఉంది. బట్ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఉన్నా లేకున్నా చేసేది ఏం లేదు, ఎందుకంటే ముఖ్యమంత్రి ఓల్ అండ్ సోల్ అవుతాడు. బట్ పోలీస్ ఆఫీసర్ల మీద ఆయన కొంత పట్టు అనేది ఉంటుంది, ఎందుకంటే డమ్మీ మంత్రి అయితే కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే మన ముఖ్యమంత్రి అనుభవం లేకపోయినా కూడా ఈయనకు అనుభవం ఉంది కాబట్టి కొంత హోంశాఖ ఇచ్చి జిల్లాల విషయంలో కొంత ఆయన కంట్రోల్లో ఎస్పీలను పెట్టినట్టయితే డిఐజీలను వీళ్ళందరినీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కంట్రోల్లో పెడితే కొంత లా అండ్ ఆర్డర్ కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో మీ ఆయనలో మీ ఉద్దేశం అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి హోంశాఖ, మరి ఇరిగేషన్ ఎవరికి ఇవ్వాలి? సుదర్శన్ రెడ్డిని తీసుకుంటే ఆయనకి ఇవ్వాల్సి వస్తుంది. 100% నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకో 6 నెలల వరకు ఖచ్చితంగా ఉండదు రీషఫుల్. ఇప్పుడున్న వాళ్ళు ఎవరికి ఇవ్వాలి అది? అందుకనే అన్న ఇప్పుడు వి ప్రకాష్ ముఖ్యమంత్రి అయితే ఎవరికి ఏం శాఖ చేస్తారు అది చెప్పండి. అంటే మీ ఎక్స్పర్టైజ్ తెలంగాణలో కొంత అనుభవం వచ్చింది కాబట్టి ఎవరికి, మన ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఇరిగేషన్ అయితే ఉత్తమ్కే ఉండాలి. మళ్ళీ నేర్చుకోవాలంటే సంవత్సరం పడుతుంది కొత్త వాళ్ళకు. ఇది చాలా జటిలమైన సబ్జెక్ట్, ఎందుకంటే ఇప్పుడు మీ టీవీలలో కూడా డిస్కస్ చేద్దామంటే వేణుగోపాల్ రెడ్డి నాలాంటి వాళ్ళు తప్ప మీకు మామూలు వాళ్ళు దొరకరు. నీళ్ళ మీద కొంత స్టడీ చేసి నేను క్వశ్చన్ అడుగుతానా, ఏ శాఖలు ఎవరికి ముఖ్యమంత్రి ఎవరిని పని చేయకపోతే ఇప్పుడు కేసీఆర్ మొత్తం అన్ని శాఖల మీద పెత్తనం ఆయన అందరూ డమ్మి. వేణుగోపాల్ ఆయన కేసీఆర్ కాదు కదా, పని చేయకపోవడానికి, సైలెంట్ ఉండటానికి ఖచ్చితంగా మంత్రులు తమ పొజిషన్ అసెప్ట్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు కులాల వారి మతాల వారిగా శాఖలను ఎవరికి ఇవ్వాలని చర్చ చేసిండ్రు, కానీ హోల్సేల్ ప్రజలకు వచ్చింది ఏంది, గవర్నమెంట్ ఇచ్చిన హామీలు కానీ అవి అమలు చేసే విధానం కానీ ప్రజలకు వచ్చే బెనిఫిట్స్ ఏంది అనేది చర్చ జరగాలి. ఇప్పుడు ఈ టైంలో కొద్దిగా ఆతృత ఉంటది, పంచుకునేనా ఈ 5 ఏళ్ళు తర్వాత ఏమన్నా అందులో ప్రజలకు చెందుతాయా అనేది ముఖ్యం. సరే, నేను చెప్పిందని చెప్పండి. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు, శాఖలే మీరైతే ఏమి ఇస్తారు? లేని వాళ్ళు ఇప్పుడు చాలా శాఖలు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాల్సిందే. వివేక్ ఏ శాఖ ఇస్తారు మీరు? వివేక్ ఏది ఇచ్చినా చేయగలుగుతారండి, సమర్థుడు. వివేక్ ఏంటంటే చాలా అనుభవం సంపాదించాడు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఫైనాన్స్, సోషల్ వెల్ఫేర్ అవుతారా బట్టి? ఎవరు బట్టి ఫైనాన్స్ కంటిన్యూ అవుతారా? ఇక్కడ చాలా విమర్శలు వస్తున్నాయి ఆర్థిక శాఖ బిల్లుల విషయంలో. విమర్శలు అన్నిటి పెద్ద ఎవరు పట్టించుకోరు భరత్, అవి వస్తే చుక్ చేసుకొని పోతుంటారు. బట్టి ఫైనాన్స్ లో ఉంటాడు, ఎందుకంటే సెకండ్ పొజిషన్ అన్నట్టు ఉంటుంది. ఫైనాన్స్ మినిస్టర్ అంటే 2వ స్థానం కాబట్టి ఆయన దాంతో సాటిస్ఫై అవుతాడు. కొత్తగా వచ్చిన ధర్మపురి లక్ష్మణ్ గారికి సోషల్ వెల్ఫేర్ అట్లా ఇస్తే బాగుంటుంది. సోషల్ వెల్ఫేర్ తర్వాత సీతక్కకు హోమ్ ఇవ్వచ్చు. హోమ్ ఇవ్వచ్చు. మహిళా సేమ్ సబితా ఇందారెడ్డి, అక్కడ జగన్ కూడా తానేపూడి వనిత, ఇక్కడ కాదు సీతక్క జగన్ మేఘతోటి సుచరితకి ఇచ్చారు, ఇక్కడ చంద్రబాబు సీతక్క అదర్ సైడ్ చూశారు కదా, అడవుల్లో నక్సలైట్ గా ఉన్నారు. అచ్చా, ఇప్పుడు పోలీస్ ఇస్తారు నక్సలైట్. ఆమె చేతిలో తుపాకి ఉన్నప్పుడు క్లాస్ ఇచ్చిన వాడిని. అచ్చా, కూడా ములిగే కదా? ములిగే మా ఎమ్మెల్యే గారే. తర్వాత అడవిలో ఆమె తుపాకి పట్టుకున్నప్పుడు నేను వాళ్ళ క్లాసులు చెప్పాను. సో సీతక్కకు హోమ్ మినిస్ట్రీ ఇవ్వాలి. ఇస్తే కనుక ఇంకొక పార్శ్యం కూడా తెలుస్తుంది కదా. ఓకే, నేనేమన్నా
హోమ్ మినిస్టర్ వివేక్ గారికి ఇస్తారేమో అని అనుకుంటున్నా. హోమ్ మినిస్టర్ వివేక్ ఇస్తారేమో అని అంటారు. ఇవ్వచ్చు, బట్ పైనుంచి చెప్పేదాన్ని బట్టి ఉంటది. ఎందుకంటే అధిష్టానానికి దగ్గరగా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఏది అడిగితే అది ఇస్తారు. నాకు తెలిసి ఆయన మున్సిపల్ శాఖ అడుగుతారు. ఓకే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ కేటీఆర్ చేసిన. కానీ ఇప్పుడు ఒక సమాచారం ఏంటంటే రెండుగా డివైడ్ చేస్తానంటారు. హైదరాబాద్ ఏరియాలో ఉన్న అర్బన్ డెవలప్మెంట్ వేరు, ఓన్లీ జిల్లాలో ఉన్న మున్సిపాలిటీస్ వేరు. హైదరాబాద్ రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకుని ఫోర్త్ సిటీ కానీ, ఫ్యూచర్ సిటీ కానీ, మెట్రో కానీ ఇవన్నీ ఆయన దగ్గర పెట్టుకుని మిగతావి మాత్రం మున్సిపల్ దాన్ని ఆల్రెడీ డివైడ్ చేశారు రెండుగా. ఔటర్ రింగ్ రోడ్డు, హెచ్ఎండిఏ ఇవన్నీ ఒకటి తీసుకొచ్చి ఇంకోటి జిల్లాల్లో ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్ ఆ మున్సిపల్ వేరే చేస్తారని చెప్తున్నారు. అయితే బహుశా ఇది రేవంత్ రెడ్డి గారు పెట్టుకుని అది ఇస్తారేమో. ఓకే, వాకిట్ శ్రీయర్కి ఏమి ఇవ్వచ్చు? బీసీ వెల్ఫేర్ ఇప్పుడు పొన్నంకు ఉంది కదా, పొన్నం సీనియర్ మినిస్టర్, ఇప్పుడు సీనియర్ కాబట్టి బీసీ వెల్ఫేర్ నుంచి ఆయనకి ఏదైనా మంచి పోర్ట్ఫోలియో ఇచ్చి ఈ శ్రీహరి గారికి బీసీ వెల్ఫేర్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఖాళీ ఉన్నాయి హోము, మైనారిటీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్. మరి ఎడ్యుకేషన్ లేడు మంత్రి, ముఖ్యమైన శాఖ. అవును, వివేక్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వచ్చు, చెప్పలేము. అవకాశం ఉంది. ఎడ్యుకేషన్, మున్సిపల్ రెండు ఇవ్వచ్చా? పొన్నంను బీసీ వెల్ఫేర్ నుంచి తప్పిస్తారని నేను అనుకుంటున్నా. ఆయనకి ఏదైనా మంచి శాఖ ఇస్తారేమో. ఓకే, శ్రీహర్ గారికి బీసీ వెల్ఫేర్ ఇవ్వచ్చు. అంటే పాత మంత్రుల శాఖలు కూడా చేంజ్ చేస్తారా? చేస్తారు కదా, తప్పకుండా అవకాశం ఉంది. పాత లేకుండా ఓన్లీ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న హోము, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇవి మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తారా? అట్లేం ఉండదు. కేబినెట్ రీషఫుల్ అన్నప్పుడు శాఖలు మారుతాయి. మార్చొచ్చు, మారకుండా కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు నాకు తెలిసి మారుస్తారు పాత కూడా. ఇంకెవరెవరి మార్చొచ్చు శాఖలు? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నాయండి చాలా ముఖ్యమైన శాఖలు. ముఖ్యమైన శాఖలు కొత్త వాళ్ళకి ఏమి ఇస్తారా? అవి కొత్త వాళ్ళకు చిన్న శాఖలు ఇచ్చి వాళ్ళకు సీనియర్స్ కి ముఖ్యమైన శాఖలు ఇస్తారు. ఓకే. సో మోస్ట్లీ మిగతా మంత్రుల ఇంకా వేరే ఎవరైనా శాఖలు మారుతాయా? చెప్పలేము, ఇప్పుడైతే ఇవే ఉంటాయి. ఓకే. సో ఓవరాల్ గా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి అయితే మంత్రి పదవి దక్కదన్నారు. మరి ఆయన పార్టీలో కంటిన్యూ అవుతారా? అంటే ఇక అది వాళ్ళ బుజ్జగింపులను బట్టి ఉంటది. వేరే ఆల్టర్నేటివ్ అందుబాటులో లేడు, ఫోన్ స్విచ్ ఆఫ్. ఆయన కోపం నాకు తెలుసు. కాంగ్రెస్ లో ఒక్కరు కూడా బయటికి పోరు. భరత్ గారు బయటికి పోయి శాసించేంత చిన్నారెడ్డి లాంటి శక్తి ఉన్న వాళ్ళు కాదు వీళ్ళు. ఓకే, వీళ్ళంతా భరత్ గారు, మా ఊరు రామప్ప ఒక పక్కన కేశాపూర్ ఏమో రాజగోపాల్ రెడ్డి గారు అత్తగారు, వేణుగోపాల్ రెడ్డిదేమో మా అత్తగారు ఉన్న ఊరు. మేమందరం కూడా పక్క వాళ్ళం, చిన్నప్పటి నుంచి ఒకరికో తెలిసిన వాళ్ళం. రాజగోపాల్ రెడ్డి గారు కొంత ఆవేశం, కోపం ఉంటది, బట్ అడ్జస్ట్ అవుతాడు, లాస్ట్ కి అడ్జస్ట్ అవుతాడు. కానీ అల్టిమేట్ గా ఇప్పుడు కాంగ్రెస్ లో అతి తక్కువ అసంతృప్తి ఇదే కదా, మంత్రివర్గ విస్తరణ ఎప్పుడైనా. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఇంతకంటే ఏం చేయలేదు కూడా. మోస్ట్లీ కొత్త ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి ఇది పరిస్థితి.